జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ కు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 23 వరకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రిగోల్డ్ భూముల కేసులో జోగి రాజీవ్, సర్వేయర్ రమేష్ ను అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో వారిని హాజరుపరిచారు. జోగి రాజీవ్ రిమాండ్ పై ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి. అనంతరం ఈ నెల 23 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు. విజయవాడ రూరల్ అంబాపురం గ్రామంలో అగ్రిగోల్డ్ భూములు సిఐడి అటాచ్మెంట్ లో ఉన్నాయి. దీనికి సంబంధించి 2018 ఆగస్టు 8న జీవో నంబర్ 117, 2019 అక్టోబర్ 17న జీవో నంబర్ 133తో స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. సర్వే నంబర్ 88లో 2160 చదరపు గజాల భూమిని జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్, రమేష్ బాబాయ్, జోగి వెంకటేశ్వరరావు కొనుగోలు చేసి భూమి రికార్డులు తారుమారు చేసి సర్వే నంబర్ కూడా మార్చేశారని ఏసీబీ తెలిపింది. సర్వే నంబర్ 88లోని భూమిని కొని దానిని సర్వే నంబర్ 87లోకి మార్పించి విక్రయించినట్లు ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత తెలిపారు. దీనికి గ్రామ సర్వేయర్ సహకరించినట్లు వివరించారు. ఇక అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమార్కులపై ఏసీబీ కొరడా జుల్పించింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏసీబీ అధికారులు జోగి ఇంటికి చేరుకుని సోదాలు నిర్వహించారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై తనిఖీలు చేశారు. రమేష్ ఇంట్లో ఉన్న కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి. జోగి రమేష్ కుమారుడు రాజీవ్ కైతే ఏసీబీ కోర్టు అయితే 23 వరకు కూడా ఈ నెల రిమాండ్ విధించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం చూసుకుంటే కనుక అగ్రిగోల్డ్ భూ వ్యవహారం చూసుకుంటే కనుక జోగి రమేష్ ఈ భూ వ్యవహారం మొత్తం అంతా కూడా ఇతనే నడిపించడానికి ప్రధానమైన ఆరోపణ వస్తుంది. అంటే కనుక ఈ భూమి ఏదైతే ఉందో అమ్మాపురం గ్రామంలోనూ 88 సర్వే నెంబర్ తో డాక్యుమెంట్లు సృష్టించి ఆ తర్వాత 87 సవరణ మార్పించడం జరిగింది. అయితే కనుక ఇదే కోణంలో చూసుకుంటే కనుక అడుసుమిల్లి రామసాయి, అడుసుమిల్లి వెంకటేశ్వర మహాలక్ష్మి వీళ్ళతో అంటే మహాలక్ష్మి ప్రాపర్టీస్ అనేది వాళ్ళ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ కొనుగోలు చేసినట్టు అంటే 100 రూపాయల ప్రాపర్టీని రూపాయి కొనుగోలు చేసి దాని సవరణ నిమిత్తం రెవెన్యూ అధికారులు దరఖాస్తు చేయలేదు. అంటే ఇందులో రెవెన్యూ అధికారులు చాలా కీలకంగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. అదే కనుక మండల సర్వేలే కానీ, సచివాలయం సర్వేలే కానీ, అదేవిధంగా ఎంఆర్ఓ నలుగురు కూడా కీలకంగా దాదాపు 15 లక్షల మేరకు చేతులు మారాయి అనేది ప్రధానంగా ఏసీబీ ప్రధానమైన ఆరోపణ చేస్తా ఉంది. అయితే కనుక ఈ విషయంలో చూసుకుంటే కనుక సవరణ నిమిత్తంలో మొత్తం అగ్రిగోల్డ్ స్థలాలు కబ్జా చేసి దీన్ని మళ్ళీ వేరే వ్యక్తులకి అంటే భవానీపురం చెందిన వ్యక్తులకి అమ్మడం జరిగింది. దాదాపు 5 కోట్ల మేర చేతులు మారాయని చూసి కూడా ధృవీకరించడం జరుగుతుంది. అయితే కనుక నిన్న ఉదయం జోగి రమేష్ ఏసీబీ అధికారులు వెళ్ళడం జరిగింది, సోదాలు నిర్వహించారు. వాళ్ళు కీలక పత్రాలతో పాటు జోగి రమేష్ కుమారుడు ఎప్పుడైతే కూడా అదుపులో తీసుకుని విచారించి నిన్న సాయంత్రం వైద్య నిమిత్తం చూసుకుంటే కనుక అతను ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి అక్కడి నుంచి ప్రవేశపెట్టడం జరిగింది. అయితే కనుక దాదాపు రాత్రి 10:30 వరకు కూడా న్యాయమూర్తి 20 గంటల విన్న తర్వాత 23 వరకు రిమాండ్ విధించడం జరిగింది. మరి ఈ రిమాండ్ విధించి అయితే ప్రస్తుతం చూసుకుంటే కనుక ఈ రోజు బయట వేస్తానని చెప్పి న్యాయమూర్తులు కూడా పోవడం జరిగింది. సరే అనడం న్యాయమూర్తి కూడా పోవడం జరుగుతుంది. అయితే కనుక ఈ ఎపిసోడ్ ఒకే అయితే కనుక జోగి రమేష్ సిఐడి మంగళగిరి పోలీసులకు కూడా నోటీసులు పంపించడం జరిగింది. అయితే కనుక ఏది చంద్రబాబు ఇంటి మీద దాడి కేసులో ఇతను ప్రధాన నిందితుడిగా ఉన్నది. ఇతరుతో పాటు 15 మందిని కూడా చేర్చడం జరుగుతుంది. ఇతను కూడా నిన్న సాయంత్రం రమ్మంటే నా కుమారుడు ఇలా జరిగింది, నేను రావడానికి 4 రోజుల సమయం కావాలనేసి రిక్వెస్ట్ కూడా పంపిస్తున్నారు. అయితే కనుక అధికారుల దగ్గర మంగళగిరి పోలీసులు మాత్రం రిప్లై అయితే ఇవ్వలేదు. తను కూడా అతను జోగి రమేష్ కూడా వెళ్ళలేదు. అయితే కనుక ప్రస్తుతం చూసుకుంటే కనుక జోగి రమేష్ కుమారుడు ఎవరైతే జోగి రాజీవ్కి చేసుకోవాలని న్యాయమూర్తి పోవడం జరుగుతుంది. అయితే కనుక ప్రస్తుతం చూసుకుంటే మాదిరి ఈ రోజు బెయిల్ వస్తుందో రాదా అనే కోణంలో ఆలోచిస్తే కనుక అది ప్రధానంగానే చెప్పుకోవచ్చు. అయితే కనుక జోగి రమేష్ మొత్తం అన్నదానాలతోనే అంటే అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి భూ వ్యవహారాలు కానీ చాలా మంది చేశారు అనేది ప్రధాన ఒక కేసులోనే కాకుండా ఈ రోజు కానీ రేపు జోగి రమేష్ కూడా అధికారులు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మాదిరి థ్యాంక్ యూ మధు.